మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే అధిష్టానం పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ను అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, చెప్పండి, నితిన్ నబీన్ సమావేశానికి సంబంధించి వివరాలేంటి? శిరీష, ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశం కానున్నారు. జాతీయ అధ్యక్షుడి కార్యాలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని చెప్పడంతో హుటాహుటిన ఉదయం 10 గంటలకు రామచంద్రరావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రామచంద్రరావు అధ్యక్షతన జరిగే సమావేశానికి నితిన్ నబీన్ సిన్హా హాజరవుతారని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర సంబంధించినటువంటి ఎంపీలు ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎంపీల్లో 8 మంది ఎంపీలు ఉండగా 3 వర్గాలుగా ఎంపీలు ఉన్నారని చెప్పి ఇప్పటికే పార్టీ శ్రేణులతో పాటు బయట చర్చ అయితే నడుస్తుంది. అయితే గత 2 రోజులుగా వరుసగా ఎంపీలు సమావేశం అవుతుండడం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి మొన్న ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మణ్ లంచ్ మీటింగ్కి వెళ్ళగా నిన్న మధ్యాహ్నం రఘునందన్ రావు, గోడెం నాగేష్ వెళ్లారు. ఈ రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు డీకే అర్ణ, ధర్మపురి అరవింద్, అంతేకాకుండా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీష్ బాబు కూడా వెళ్లారు. అయితే ఈ ఐక్యత సంబంధించి ఉన్న నేపథ్యంలోనే ఈ మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం జరుగుతుంది. ఈ ఐక్యత రాగం వినిపిస్తున్న పరిస్థితుల్లో కీలక సమావేశం అయితే జాతీయ నాయకత్వం నిర్వహిస్తుంది. దీన్ని కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేసే విధంగా పనిచేయాలని అయితే మార్గనిర్దేశం చెందారు. అయితే మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో మాత్రం తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ఏదైతే ఇప్పుడు ఆషాఢ మాసం ముగుస్తుంది కాబట్టి శ్రావణంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలను ప్రోత్సహించే విధంగా పనిచేయాలని చెప్పి కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేరినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ బలహీనంగా ఎక్కడైతే ఉందో అక్కడ బలహీనంగా ఉన్న చోట ఇతర పార్టీలకు సంబంధించిన బలమైన నేతలను పార్టీలో చేర్చుకొని ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా ఇప్పటి నుంచే చేయాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, చేరికలపైన ప్రధానంగా చర్చించినట్లయితే తెలుస్తుంది. అయితే త్వరలో పార్టీ కేంద్ర కమిటీ, జాతీయ కమిటీ ప్రకటనతో పాటు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి అయితే ఒక ప్రాధాన్యత నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. శిరీష. ఓకే, ధన్యవాదాలు జ్యోతికిరణ్.